ఈశాన్యుల బరువు మీకు ఇంకా విడుదల కలగలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు ఇంకా విడుదల రాలేదండి. క్రైస్తవులమే మంగళవారం ఎక్కడికి డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం ఏ పని చేయకూడదు. క్రైస్తవులమే మనం చేసే ఎదురొచ్చేవాడు మంచోడై ఉండాలి, సొమ్మెట్టుకుని మరి ఎదురు రావాలి. క్రైస్తవులమే అన్ని లోక సంబంధమైనటువంటి ఆచారాలే. నేనంటాను, ప్రభువారు సమస్తమును మేలుగా ఎంచితే, సమస్తమును మంచిదిగా ఎంచితే, ఆయన ఇచ్చిన పంచిగా ఎంచిన ప్రతిదాన్ని కూడా మనుషుడు చెడుగాను కీడుగాను ఎంచుతూ ఉన్నాడు. అమావాస్య పౌర్ణమిన లేకపోతే భూమి కానీ, భూమి మీద పక్కన ఉన్నటువంటి చంద్రుని యొక్క యొక్క గ్రహాలు కానీ సరైన రీతిలో పరిభ్రమణము చెందవు. భూమి మీద మనం ఉనికి కలిగి ఉన్నామంటే అమావాస్య పౌర్ణమి కలగాలి. అమావాస్య మంచిది కాదంటే అమావాస్య పీగదాం అనుకుని అమావాస్యను తీసేస్తే చచ్చూరుకుంటాను. నేను అంటున్నాను, మనము వాక్యమును అనుసరించి మాత్రమే మనుషుడు దేవుని కంటే గొప్పడైపోతున్నాడు. ఏదోగా తెలుసా, దేవుడు దేనిని మంచిగా ఎంచాడో దానిని చెడుగా ఎంచుతా ఉన్నాడు. చివరిగా చెక్క మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి అందరూ పొలాలు ఊడిస్తారు కదండి, వ్యవసాయం చేస్తారు కదా. పొలం ఊడ్చేటప్పుడు ఏ రోజు మొదలెడతారండి? మంగళవారం, శుక్రవారం. మిగతా వాటికి మంగళవారం, శుక్రవారం పనిచేయదు. కానీ దేనికి పనికొస్తుంది ఇది? ఊడుపు మొదలెడటానికి. ఊడుపు మొదలెట్టమంటే చిన్న పని అది? అదే చిన్న పని? పనికి మాలిన పని అది? ఉపయోగం లేని పని అది? మరి అంత మంచి పని, ఒక జీవితాన్ని నిలబెట్టే పని, ఒక కుటుంబాన్ని నిలబెట్టే పని మంగళవారం, శుక్రవారం మొదలెట్టచ్చు. కానీ ఇంకో పనిలే మంగళవారం, శుక్రవారం. నేనంటాను, మీకు విషమైంది, నాకు పాయసం అవుద్దా? అర్థమవట్లేదు. మీకు విషమైతే నాకు విషమే, నాకు అదేం పాయాసం కాదు. ఒక పనికి శుక్రవారం, మంగళవారం మంచిదైనప్పుడు అన్ని పనులకు కూడా ఆ రోజులో మంచియే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రోజును, ఏ దినమును, ఏ గడియను మనుష్యుడు అపవిత్రంగా ఎంచడానికి వీలు లేదా, అది ప్రభువు చెప్పాడు. మన వాక్యాలను అనుసరించి నడవాలి. నీ జీవిత ప్రయాణములో, నీ జీవిత గమనములో, నీ జీవిత విధానములో, సమస్తమైన పనుపాటుల్లో వాక్యమునే ఆధారంగా చేసుకుని నీ బ్రతుకును కొనసాగించే వానమై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. క్రైస్తవుడు అయితే వాక్యాన్ని అనుసరించి బ్రతుకు, అన్యుడు అయితే అన్యానుసారాలు అనుసరించి బ్రతుకు. ఇలాంటి వాళ్ళ వల్లే వీళ్ళు యేసు ప్రభువుని నమ్మారు, కానీ ఏం చేశారు? మళ్ళీ రాళ్ళుచుని కొట్టడానికి వచ్చారు. మనకులాంటి వాళ్ళు, మనం ప్రభువుని నమ్ముతున్నాం, కానీ మన ఇష్టం లేని పని లేదని చెప్తే, మనకు నచ్చని పని లేదని చెప్తే, మనకు నచ్చని మాట ఏదని చెప్తే, అవసరమైతే పాస్టర్ గారిని తిడతాం, సంఘాన్ని వదిలేతాం, అవసరమైతే ప్రార్థన అయినా మానేస్తాం. ఎలాంటి మన పరిణితి చెందని క్రైస్తవ్యం మంది. ఈనాటి క్రైస్తవ జీవితానికి ఏది అవసరం అయిపోతుందో తెలుసా? కల్పనా కథలు అవసరం అయిపోయినాయి. ఖండించే బోధ లేదో, ఈ విధమైన ప్రయత్నం, నువ్వు ఈ విధంగా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, క్రైస్తవ జీవితం అంటే ఇది అని చెప్పేది లేదో. ఏం చెప్పాలి? కల్పన కథలు. ఒక 5 పెట్టకథలు చెప్పి ప్రభు నిన్ను దీవించుగాక అనగానే అమ్మయ్య అంత బాగా చెప్పాడు కూడా పెట్టక చెప్పాడు. ఎచ్చకని ఆ పెట్టంట ఎచ్చక ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. అయ్యో అమ్మ, నువ్వు బ్రతికే బ్రతుకు సరైనది కాదు అంటే నా గురించే చెప్పే. నువ్వు ఎలాంటి వాడు? యూదులు, నమ్మిన యూదులు అంటాడు నువ్వు. పరిణితి చెందిన క్రైస్తవమేమో కాదు. చాలా మంది ఇలాంటి క్రైస్తవ జీవితాలు, చాలా మంది మందిరాన్ని మానేసి మందిరాన్ని మార్చేస్తున్నారు. అది ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, సరిగ్గా చెప్పట్లేదు, ఇంకో ప్రార్థనకి వెళ్దాం.
వాక్యం అనేటువంటిది మనల్ని ఖండించేదై ఉండాలి, మనకు బుద్ధి చెప్పేదై ఉండాలి, మనం నడిపించేదై ఉండాలి, మనం బలపరిచేదై ఉండాలి, మనం భద్రపరిచేదై ఉండాలి, మనం స్థిరపరిచేదై ఉండాలి, మనల్ని తప్పుదోవ నుండి తప్పించి మనల్ని సరైన మార్గంలో నడిపించేదై ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఖండితమైన బోధ చెప్తాడో ఆ బోధ వినండి. పిట్ట కథలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళమాకండి, కల్పనా కథలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళమాకండి. రాబోయేటువంటి దినాలు, జరుగుతున్నటువంటి దినాలు, అంత్యకాలం ఉన్నాం, అపాయకరమైన దినాలు ఉన్నాం. చాలా తొందరలో దేవుడు రాకడ రాబోతా ఉంది. ఈ రాకడ వచ్చే లోపలే మనము మన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వాక్యాన్ని వినకపోతే, మనము అంత వినిన తర్వాత, సన్నిధిలోకి వచ్చిన తర్వాత, ప్రార్థనలు ఎరిగిన తర్వాత, ప్రార్థన చేయడం నేర్చుకున్న తర్వాత, అన్నీ అయిన తర్వాత నరకానికి పోతాం. మన బ్రతుకులు దేవుని మీద కట్టుకోవాలండి, చెప్పట్లేదు. వాక్యం మీద కట్టుకోవాలి. వాక్యాన్ని గ్రహించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటామో, వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకుంటూ ఉంటామో, వాక్యానుసారంగా మన జీవితాలు సరి చేసుకుంటూ ఉంటామో, మనము ప్రభువునికి శిష్యులుగా మారిపోతాం. ఆమేన్. ప్రభుకి ఏమైపోతాం? మనం శిష్యులుగా మార్చబడతాం. ఒక సాధారణ క్రైస్తవ జీవితంలో నుంచి శిష్యులకు క్రైస్తవ జీవితంలోనికి వచ్చేస్తాం. శిష్యులు అంటే ఎవరో తెలుసా? ప్రభువారు ఏదో మాట్లాడితే రాళ్ళిచ్చి కొట్టేయడం కాదల్లా. సైతానా ఎనగపా అంటే పేతురు ఏం చేశాడండి? ప్రభువారు గద్దిస్తే పేతురు గద్దింపుని స్వీకరించి యేసు వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గద్దింపుని స్వీకరించిన వాడు శిష్యుడు. అంతేకాదు, తమ యొక్క జీవితంలో సమస్తమును సర్వమును విడిచిపెట్టి యేసు వెంట నడిచిన వాడు శిష్యుడు. యేసు కోసం తమ సర్వాన్ని విడిచిపెట్టగలిగిన వాడు శిష్యుడు. ఈరోజు నన్ను మాట చదివినామండి, నువ్వు సాధారణమైన క్రైస్తవుడువా, శిష్యునికపు క్రైస్తవుడువా అంటే, ఒకవేళ నువ్వు శిష్యుడిగా ఉండగలిగితే క్రీస్తు కొరకు నువ్వేం వదిలి పెట్టుకోగలుగుతున్నావు? యేసువారి శిష్యులు ఆఖరికి వారి ప్రాణాన్ని విడిచిపెట్టుకోవడానికైనా, చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు. మరి ఈరోజు నువ్వు యేసు కోసం ఏం చేయగలుగుతున్నావు? ఏం వదిలిపెట్టగలుగుతున్నావు? ఇంటి నిండా డబ్బులు ఉంటాయి, దేవుని పని చేద్దామంటే ₹1 ఇదిపే మనసు లేదు. నువ్వు సాధారణ క్రైస్తవుడు, నువ్వు దేవునికి ఏమీ చేయలేవు. దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు. దేవుని కొరకు సర్వాన్ని విడిచిపెట్టలేవు. యేసువారి శిష్యుడు అట్లా కాదు. యేసు కొరకు తమ సర్వాన్ని విడిచిపెట్టేశారు. తమ వాడలను విడిచిపెట్టారు, తమ నావలను విడిచిపెట్టారు, తమకున్న వ్యాపారాలు విడిచిపెట్టారు, తమకున్న వలలు విడిచిపెట్టారు, తమ కుటుంబాలను విడిచిపెట్టారు. సమస్తమును విడిచిపెట్టి యేసు వెంట నడుచుకుంటూ యేసు కొరకు తమ జీవితాన్ని అర్పించగలిగారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలో శిష్యునికపు క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరమైందండి. యేసువారి శిష్యుడిగా ఉండేవాడి గురించి ప్రభువు చెప్తాడు, ఎవరైనా నా శిష్యుడిగా ఉండాలనుకుంటే తను తగ్గించుకోవాలంటాడు. అంతేకాదు, వాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటాడు. సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? దాని అర్థం సిలువ ఎత్తుకుని రావడం అంటే ఏంటండి? చావడానికి సిద్ధంగా రమ్మని అర్థం. ఎలాగా? చావడానికి సిద్ధంగా ఉండి రమ్మని అంటే ప్రతిరోజు చావడానికి సిద్ధంగా ఉన్నవాడి వలే చావడానికైనా ఇష్టపడిన వాడిపై క్రీస్తులోనికి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు కొరకు చనిపోవడానికైనా, క్రీస్తు కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టమైన క్రైస్తవ్యంలోనికి నువ్వు రావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, క్రీస్తు కొరకు నువ్వేం విడిచిపెట్టగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం సాధించగలుగుతున్నావు? నువ్వు నమ్మిన దేవుని కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆయన వెంట నడవగలుగుతున్నావా? ఆయనతో ఉండగలుగుతున్నావా? అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులకు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అదంటాడు, మీరు అప్పుడు సత్యమును గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? సత్యమును గ్రహిస్తారు. నేనంటాను, సత్యమును గ్రహించిన క్రైస్తవులు మీకు జ్ఞాపకం చేస్తాను. 2-3 చూడండి, వినండి. యేసువారితో తిరిగినటువంటి యోధా ఇస్కరియోతు ఉన్నాడు. యేసువారితో యోధా ఇస్కరియోతు తిరిగాడు. యోధా ఇస్కరియోతు యేసువారిని ఏం చేశాడండి? అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు?
30 వెండి నాణేలకి అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడండి? అమ్మేయడం గల కారణం ఏంటి? ధనాశ ఒకటి. ఇంకో మాట చెప్పరా, యోధా యేసుప్రభుని అమ్మేయడం గల కారణం యోధా యేసు వారిని ఎలా చూశాడంటే ఒక రాజ్యాధికారం ఇచ్చేవాడిగా చూశాడే తప్ప యేసు వారిని పేతురు చూసినట్లుగా, ఇతర స్నేహితులు చూసినట్లుగా, ఇతర శిష్యులు చూసినట్లుగా యేసు వారిని దేవునిగా కానీ దైవ కుమారుడిగా కానీ చూడలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. యేసు వారిలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోయాడు. యేసువారిని చూశాడు కానీ, యేసువారితో 3 సంవత్సరాలు ఉన్నాడు కానీ యేసువారిలో ఉన్న సత్యాన్ని, అసలు విషయాన్ని గ్రహించలేకపోయాడు. వీడు ఏమనుకున్నాడో ఆ కోణంలోనే యేసువారిని చూస్తున్నాడు అంతే. మనం ఏమనుకుంటే ఆ కోణంలో యేసయ్యను చూడడం కాదు, యేసువారు తన గురించి తను ఏం చెప్పాడో ఆ కోణంలో యేసయ్యను వెతుక్కోవాలి. అంటే మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసువారు అని అంటాడు తన శిష్యుల కోసం. మొదటి వచనాల్లో యేసువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత ఆయన అద్దరికి వెళ్తాడు. అద్దరికి వెళ్తే చాలా మంది ఆయన వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వచ్చిన తర్వాత మీరు క్షయమైపోయేటువంటి ఆహారం కోసం వెతుక్కుంటున్నారు, మీకు కావాల్సింది ఇది కాదు, మీరు ఈ శరీరం తింటే, ఈ ఆహారం తింటే చచ్చిపోతారు, కానీ మీరు తినాల్సినటువంటి ఆహారం మరొకటి ఉంది. ఏంటి ఆహారము? నా శరీరము, నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తినండి, ఇది మీకు జీవాన్ని ఇస్తుంది, ఇది నిత్య జీవాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈయన శరీరాన్ని మనం ఎలా తినగలం, ఈయనతో మనం ఎలా ఉండగలం, ఆయన రక్తాన్ని ఎలా త్రాగగలం అని చెప్పి యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం అర్థం అవ్వలేదు. యేసుప్రభువు అన్నారు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, ఇది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈ రక్తాన్ని ఎవడు తింటాడు, ఈయన శరీరాన్ని ఎవడు తింటాడు, ఈ రక్తాన్ని ఎవడు తాగుతాడు, ఇది విడ్డూరమైనటువంటి మాట కదా అని చెప్పి ఆయనను విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చూడండి 6వ అధ్యాయం చూద్దాం, ఆ మాట చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయంలో 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎలాగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. కారణం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాట. వీళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఎక్కడుంది? 5 రొట్టెలు ఆ అన్నం మీదే ఉంది, ఆ భోజనం మీదే ఉంది. ప్రభువారు చెప్తున్నాడు, అది కాదురా బాబు, తినాల్సిందే, మరింత శ్రేష్టమైన ఆహారం ఉంది, జీవాహారం ఉంది. మన్నాను తినిపోయిన పితరులు చచ్చిపోయినట్టు కాదు, ఈ ఆహారం తింటే నిరంతరం బ్రతుకుతాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు, నిత్యము బ్రతుకుతాడు, నిత్యరాజ్యములో ఉంటాడు అని చెప్తే వీళ్ళకి ఆ మాట చెప్పట్లేదు, అర్థం కాలేదు, సత్యాన్ని గ్రహించలేకపోయారు. అందువలన అందులో చాలా మంది యేసయ్యను విడిచిపెట్టేశారు. నన్ను ఈ మాట చెప్పరామండి, మీలో సత్యమును గ్రహించలేకపోతే మీరు స్వతంత్రులుగా ఉండలేరు. మీరు సత్యమును గ్రహించకపోతే క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగలేరు. మీరు సత్యమును గ్రహించకపోతే, వాక్య సారాంశాన్ని మీరు నేర్చుకోకపోతే, క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు క్రీస్తులో నిలకడగా ఉండలేరు. నా మాట అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఒక విషయం అంటే మీకు అర్థం అవడానికి 2-3 చిన్న ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదాహరణ మాత్రమే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సత్యం అంటే ఏంటో విషయం చెప్తాను. యేసయ్యను నమ్ముకున్నారు మీరు. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాం మనం? యేసువారిని ఎందుకు నమ్ముకున్నాం? యేసువారిని ఎందుకు నమ్ముకున్నామంటే అప్పులు తీరుస్తాడని, రోగాలు పోతాయని, లేకపోతే మరొకటి చెప్తాం. ఇది సాధారణ క్రైస్తవ్యం. పరిమితి చెందిన క్రైస్తవ్యం యొక్క సమాధానం ఏముంటుందో తెలుసా? ఆయన నిత్య జీవమును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యం ముగిస్తాను. నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు.
నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుక్కి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ బలహీనతలో ఉన్నప్పుడు ఎవడో చెప్పాడట, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య నీ కొడుకుని బాగు చేస్తాడని. వెంటనే ఈయన తన బిడ్డను తీసుకుని అప్పటి వరకు మడికట్టి పూజలు చేసేవాడు. వెంటనే ఆ బిడ్డ కోసం బతకడం కోసం, బిడ్డ కోసం అని ఆ బిడ్డను తీసుకుని సాలలన్నీ తిరగడం మొదలెట్టాడు, మందిరాలకి వెళ్ళడం మొదలెట్టాడు, సేవకుల దగ్గరికి వెళ్ళడం మొదలెట్టాడు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు. సంవత్సరం గతించింది, బిడ్డ జీవితం బాగుపడలేదు. 2 సంవత్సరాలు గతించింది, బిడ్డ బాగుపడలేదు. 3 సంవత్సరాలు గతించింది, బిడ్డ బాగుపడలేదు. 4 సంవత్సరాలు గతించింది, బిడ్డ ఆరోగ్యం కుదుట పడలేదు. ఒకసారి ఒక ఆయన అడిగాడట, నీ బిడ్డ బాగుపడతాడని మందిరానికి వెళ్ళావు కదా, నీ బిడ్డ బాగుపడతాడని చర్చికి వెళ్ళావు కదా, నీ బిడ్డ ఏమీ బాగుపడలేదు కదా, ఇంకెందుకు వెళ్తున్నావు చర్చికి అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, తండ్రి అన్నాడట, నా బిడ్డకు రోగం వచ్చిందన్న మాట నిజమే, నా బిడ్డ చచ్చిపోతాడన్న మాట నిజమే, నా బిడ్డ ఆ రోగం వచ్చి ఉండకపోతే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవాడిని కాదు. హల్లెలూయా. నా బిడ్డకు ఆ రోగం వచ్చి ఉండకపోతే నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవాడిని కాదు. నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డకు వచ్చినటువంటి రోగం తగ్గకపోయినా పర్వాలేదు. హలో, నా మాట అర్థమవుతుంది మీకు? నా బిడ్డకు వచ్చిన రోగము తగ్గకపోయినా పర్వాలేదు. ఒకవేళ నా బిడ్డ చనిపోతే, రోగంతో చనిపోయినా నా ప్రభుతో ఉంటాడు. తర్వాత కొన్నాళ్ళకి నేను చనిపోతాను, నేను నా ప్రభుతో ఉంటాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతను సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితంలో నుంచి సంపూర్ణమైన పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాడు. నా మాట మీకు అర్థమవుతుందా? పిల్లలతో ఆడుకుంటున్నారా? సాధారణమైన క్రైస్తవ జీవితంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళాడు. పరిణితి చెందిన క్రైస్తవ జీవితం అంటే తెలుసా? ఇహలోక సంబంధమైన విషయాల కోసం ఆశ పెట్టుకోదు. ఇహలోక సంబంధం ఈ విషయాల మీద మనస్సు పెట్టదు. ఈ లోక సంబంధమైన భోగముల కోసం మనస్సు పెట్టుకోదు. రోగాల కోసం మనసు పెట్టుకోదు. ఆశలు, ఇక ధనం మీద ఆశ పెట్టుకోదు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా తన బ్రతుకును క్రీస్తు కొరకు అప్పగించడానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తులున్నా పోయినా, ఈ లోకంలో రోగాలు ఉన్నా పోయినా, ఈ లోకంలో రోగాల చేత పీడింపబడుతున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసయ్యను విడిచిపెట్టకుండా యేసయ్యతో బ్రతకడానికి ఇష్టపడుతుంది పరిణితి చెందిన క్రైస్తవ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేటి క్రైస్తవులు చాలా మంది బాప్తిసాలు పొందారు, మందిరాలకు వస్తారు, చాలా మంది మధ్యలో మానేస్తుంటారు. కారణం ఏంటి తెలుసా? ఇది సాధారణ క్రైస్తవ్యం. వీళ్ళకేంటి? కడుపు నొప్పి తగ్గితే ప్రార్థనకు వస్తారు, మోకాలు నొప్పులు తగ్గితే ప్రార్థనకు వస్తారు. మరలా కానీ మోకాలు నొప్పి తగ్గిందనుకో, వచ్చేసిందనుకో, ప్రార్థన మానేస్తారు. సమస్యల కోసం ప్రార్థనకు వస్తారు, సమస్యలు తీరిపోతే ప్రార్థన మానేస్తారు. ఒకవేళ సమస్య మళ్ళా వచ్చిందనుకోండి, దేవుని తిట్టుకుంటారు. ఇలాంటి వారు క్రైస్తవ జీవితంలో మందిరంలో స్థిరంగా ఉండలేరు. ఇది సాధారణమైన క్రైస్తవ జీవితం. అదే పరిణత చెందిన క్రైస్తవ జీవితంలో ఇహలోక సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టక ప్రభువు మీదే, పైనున్న వాటి మీదే మనస్సు ఉంచుతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెప్పురా. యేసువారు వచ్చి అక్కడ ఉదాహరణ చెప్పాడు. ధనవంతుడైనటువంటి ఒకడు, తర్వాత బీదవాడైన లాజరు. బీదవాడైనటువంటి లాజరు ఆ యొక్క చిల్లిపోయినటువంటి బట్టలు వేసుకుని శరీరం అంతా పుండ్లతోనూ, శరీరం అంతా గాయాలతో ఉండేవాడట. ధనవంతుడైనటువంటి వాడు ఇంట్లో సుఖభోగాలు అనుభవిస్తూ చక్కటి ఆహారాన్ని తింటూ ఉండేవాడట. ఆ ధనవంతుడు పడేసినటువంటి అన్నాన్ని లాజరు తెచ్చుకుని తింటూ ఉండేవాడట. జాగ్రత్తగా వినా. ధనవంతుడు తిని పడేసిన ఆహారాన్ని లాజరు తెచ్చుకుని తింటూ ఉండేవాడు. కానీ లాజరు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు ఇద్దరు చచ్చిపోయారు. లాజరు చనిపోయాడు. ఎక్కడున్నాడండి? దేవదూతల చేత కొనుక్కోబడ్డాడట, పరలోకంలో ఉన్నాడట. దేవునికి స్తోత్రం.
ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు. వాడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇహలోక సంబంధమైనటువంటి భోగాలు లేవు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం లేదు, ఇహలోక సంబంధమైన కోరికలు తీరలేదు, ఇహలోక సంబంధమైన గృహం లేదు, ఇహలోక సంబంధమైనటువంటి ఏ విధమైన ఆరోగ్యం లేదు, ఏ పరిస్థితి బాగలేదు. లాజరుదే ఆఖరికి ధనవంతుడి ఇంట్లో పనిచేసేటువంటి ఒక పనివాడి వల్ల కూడా అతని జీవితము లేదు. ఇహలోకంలో అతనికి ఏమీ లేకపోయినా తన గురి అంతా ఎక్కడ నిలబెట్టుకున్నాడు? పరలోకం అందు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్నాడు, పైనున్న వాటి మీద గురి పెట్టుకున్నాడు. కనుక ఇహలోకంలో ఏమీ అనుభవించకపోయినా సమస్తమును పరలోకంలో అనుభవించడానికి ప్రభు చేత కొనుక్కోబడ్డాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటున్నాను, ఇహలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టద్దు, ఇహలోక సంబంధమైన విషయాల మీద ప్రభువుని ఆశ పెట్టుకోవద్దు. ఆయన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్య సత్యాలను గ్రహించండి, వాక్య సారాంశాలను గ్రహించండి. కానీ ఏదో వాక్యాలు వింటున్నాం, ఏదో మందిరానికి వచ్చాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుని మన ఇష్టానుసారంగా ఉండొద్దు, మీ ఇష్టానుసారంగా బ్రతకొద్దు, లేక లోకానుసారంగా బ్రతకొద్దు. క్రీస్తులోనికి వచ్చిన మీరు క్రీస్తు వాక్యం అనుసరించి బ్రతకగలిగితే క్రీస్తును పోలి నడవగలుగుతారు, క్రీస్తు పోలికలో జీవించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు వారి యొక్క మహిమైశ్వర్యం చెప్పిన ఈ లోకంలో మీ అవసరాలన్నీ తీర్చబడతాయి. క్రీస్తు వారి మహిమైశ్వర్యం చెప్పిన ఆయన గాయపడిన హస్తము చేత మీ రోగములన్నిటినీ ప్రభు కడిగి వేస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ నేను ఏది ఉన్నా లేకపోయినా ప్రభువును మాత్రం విడిచిపెట్టద్దు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నేనంటాను, ఒక సాధారణమైన క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ఒక్కొక్క మెట్టుకి పరిణితి చెందిన క్రైస్తవ జీవితంలోనికి మనం వచ్చుదుము గాక. పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించుదుము గాక. పరిపక్వత చెందినటువంటి క్రైస్తవ బ్రతుకును మనం బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కోరికల కోసం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభుత్వం మనం జీవించుదుము గాక. ఈ లోక సంబంధమైన ఆశల కోసం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ప్రభుత్వం నిలుచుదుము గాక. చాలా వంచండి, ప్రార్థించుదాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రం. నేను వాక్యాన్ని మా హృదయాలు నాటింపచేయండి అయ్యా. మీ దయలో మమ్మల్ని భద్రపరచండి. శాంతి, సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యం, బలమును, భద్రత మీరు దయచేయండి నాయన. మీ కృపాక్షేమముల చేత నడిపించండి. శాంతి, సమాధానం దయచేయండి. మీ వాక్యము చేత నీ బిడ్డలు బలపరచడం స్తోత్రం. మేము ఎక్కడున్నామో తెలుసుకున్నాం. పరిణితి చెందిన క్రైస్తవులు లేవేమో, అయ్యా మేము పరిణితి చెంది పరిపక్వత చెంది మెచ్యూర్డ్ క్రిస్టియానిటీలోనికి, అయ్యా యువతండి పరిపూర్ణమైన క్రైస్తవ జీవితంలోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే క్రైస్తవ జీవితాన్ని మాకు దాయించాలి ఆయన. నీ కృపను మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొంది నీ ఆత్మను బలపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అయ్యా నీ వాక్యం విన్న ప్రతి కుటుంబాల్లోనైనా నీ పరలోక దీవెనలను అనుగ్రహించండి, పరలోక మహిమ అనుగ్రహించండి, పరలోక ఆశీర్వాదాలను అనుగ్రహించండి, పర సంబంధమైన దీవెనలతో నింపండి ప్రభువా. భూమి మీద ఉన్న వాటికి పైగాక పైనున్న వాటి మీద, పరమందున్న వాటి మీద మనసు పెట్టుకుని జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో, ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.